హలో అండి. ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకు వచ్చాను. మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి కామాఖ్య టెంపుల్, అస్సాంలో ఉంటుంది. రీసెంట్గా నేను అక్కడికి వెళ్ళానండి. నేను వెళ్ళిన రోజు మాత్రం టెంపుల్ క్లోజ్ చేశారు. ఇప్పుడు నేను ఇది చూస్తున్నంత నైట్ ఉన్న వీడియో. టెంపుల్ అనేది మనకి 8 o'clock క్లోజ్ అయిపోతుంది. మేము అరౌండ్ 7:30 అలా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ అవుతుంది, 5 o'clock ఓపెన్ అవుతుంది అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళినందుకు నైట్ ఒక్కసారి మీరు వ్యూ చూస్తారనేసి ఈ వీడియో అన్నది చేస్తున్నా. చూడండి, అన్ని దీపాలతో ఎంత బాగున్నదో అమ్మవారు. చూడండి, ఇదంతా అమ్మవారి గుడి లోపల. ఇదంతా గుడి. నైట్ కూడా అందరూ వస్తూ ఉంటారు, కూర్చుంటారు అక్కడ ఇంకా మన పబ్లిక్ మాత్రం ఉంటారు నైట్ కూడా. ఇది అన్నది టెంపుల్ మెయిన్ ఎంట్రన్సెస్ ఇవి. మనకి 2 sides మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది మీకు. ఇదంతా టెంపుల్. ఇది కూడా ఇంకో ఎంట్రన్స్. చూడండి, అమ్మవారి విగ్రహాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణం చేశాను. గుడి చుట్టూ ఆ రోజు ఒక 11 times నేను ప్రదక్షిణ చేశాను. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ మనకు వీలవ్వదు, ఫుల్ రష్ ఉంటుంది అన్న ఉద్దేశంతో అది మనం ప్రదక్షిణం చేసినంతసేపు ఎంతో మంచి వైబ్ ఉంది అందులో. చాలా వైబ్రేషన్ ఉండే మనం తిరుగుతున్నంతసేపు. చూడండి, చాలా పెద్ద టెంపుల్. ఇలా చాలా అక్కడ సాధువులు వీళ్ళు అందరూ నైట్ అక్కడ జోగినీలు సాధువులు అందరు నైట్ అంతా ఉన్నారు. ఇది గుడి చుట్టూ అన్నమాట. ఇదంతా గుడి చుట్టూ ఈ ప్రదక్షిణ అన్నది గుడి చుట్టూ అవుతుంది. కానీ అది ముందు రోజు చేయడంతో నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ డే పాసిబుల్ అవ్వకపోయేది మనకైతే. చూడండి, ఇదంతా టెంపుల్. నెక్స్ట్ డే ఇదంతా మనం నడుచుకుంటూ వచ్చాము. ఇదేమో ఇప్పుడు నేను డైరెక్ట్ వచ్చి నేను తీసాము, కానీ ఇలా డైరెక్ట్ ఉండదు ఎంట్రీ. అది వేరే రూట్ నుంచి వస్తాము. క్లోజ్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ ఇలా రావడం జరిగింది. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 3:30-4 o'clock. చూడు, నెక్స్ట్ డే మార్నింగ్లో మళ్ళీ ఇది టెంపుల్. మీరు నైట్ చూసారు కదా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్. లోపల ఎలౌ లేదు, మనకి లోపలంటూ ఎలౌ లేదు. సో నేను బయటనే చూపిస్తున్నాను మీకు గుడిలోనే. మీరు నైట్ చూసారు కదా, ఇది మార్నింగ్. మనం బయటికి వచ్చేసినాక తీయడం ఉంటుంది, కానీ రూట్ ఎక్కడెక్కడ తీసుకొస్తారు, టైం పడుతుంది. చాలా పబ్లిక్ ఉన్నది. మేము ముందు రోజు 9 o'clock మనము లైన్లో నిలబడినాము. 9 o'clock నిలబడితే 5 o'clock టోకెన్స్ అన్నది ఇచ్చారు మనకి. 5 o'clock టోకెన్స్ ఇచ్చి మనం దర్శనం అయ్యి బయటికి రావడం ఒక 1 hour పట్టింది, 1.5 hour పట్టింది. కానీ చాలా పబ్లిక్ ఉండే. ఆ 9 o'clock అయినా కానీ ఇప్పటి నుంచి లైన్లోనే చాలా మంది కూర్చున్నారు. మార్నింగ్ వరకు కొంతమంది స్నానాలు కూడా చేయలేదు, స్నానాలు చేయకుండానే ఉన్నారు. అలాగే దర్శనం తీసుకున్న వాళ్ళు తిరుపతిలో ఎలా అయితే వెళ్తామో అలాగే ఉంది. పాసిబుల్ అయిన వాళ్ళు స్నానాలు చేసి వచ్చేసిండ్రు. నియర్ ఉన్న వాళ్ళు, వీళ్ళ సాధువులు చాలామంది. ఇక్కడంతా మేకలు, గొర్రె పోతులు, పావురాలు ఇవే ఉంటాయి మనకి. అక్కడ అన్నది ప్రతిరోజు ఒకటి బలి ఇస్తూ ఉంటారంట. అదే నడుస్తూ ఉంటుంది ఇక్కడ అంతా ప్రక్రియ. డైలీ మార్నింగ్ నైవేద్యం నాన్ వెజ్